హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్. వంకాయ బంగాళదుంప వెజిటేబుల్ కర్రీ అనే వంకాయలు కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా ఉప్పు నీళ్ళలో వేసాను ఫ్రెండ్స్, తర్వాత కట్ చేసుకుంటాను. ముందుగా కళాయిలో నూనె పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టాను. నూనె కాగింది ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేయటమే. కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి ఫ్రెండ్స్. నేను కళ్ళుప్పు ఎక్కువ వాడతాను. చలికాలం వచ్చిందంటే అందరికీ జలుబులు, దగ్గులు, తలనొప్పులు ఫ్రెండ్స్. నాకు కూడా జలుబు చేసింది బాగా. ఒకసారి కలిపి మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. దుంప కొద్దిగా మెత్తబడిందంటే వంకాయలు వేసేస్తా. ఎందుకంటే వంకాయ ఊరికినే మగ్గిపోద్ది కాబట్టి ఇది కొద్దిగా మగ్గితే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయలు ఊరికినే నూనెలో వేయంగానే మెత్తబడిపోతాయి కాబట్టి బంగాళదుంపే కొంచెం ఉడకాలి. ఉల్లిపాయ వేగిందంటే దుంప కూడా సగం 3 ఇంతలు ఉడికిపోయినట్టే. అప్పుడు వంకాయ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేగింది ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. వేసుకొని కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం, మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 1 నిమిషంలో మగ్గిపోతాయి. మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. టమాటా కూడా మెత్తబడిందంటే కొంచెం కారం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గ్రేవీగా కావాలన్నా డ్రైగా కావాలన్నా తర్వాత టమాటా మగ్గిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా మెత్తబడింది ఫ్రెండ్స్, కలిపేసుకొని కారం కూడా వేసుకుందాం. ఇలా చేసుకుంటే బంగాళదుంప చితకకుండా టమాటా వరకు మెత్తబడుతుంది. కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. టమాటా వాసన వస్తుంది. వంకాయ బంగాళదుంప అంటే అసలు ఉడుకుతుంటేనే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాము. పచ్చి వాసన పోయిద్ది కారం. కొంతమంది ఇలాగే తింటారు, ఇలాగ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే అలా నూనెలోనే వేగినట్టు ఉంటుంది, బాగుంటుంది. మా ఇంట్లో కొంచెం ఇలాగ పులుసుగా గ్రేవీగా తింటారు ఫ్రెండ్స్. అందుకే కొంచెం వాటర్ పోసాను. కొంచెం మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం ఫ్రెండ్స్. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు ఎవరైనా సరే వంకాయ బంగాళదుంప ముందు ఉంటుంది. ఎందుకంటే త్వరగా ఉడికిపోయింది, పని తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. నూనె సైడ్కి వచ్చేసిందంటే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు 3 రోజుల నుంచి చలికాలం స్టార్ట్ అయిన కాడి నుంచి కార్తీక ఈ నెల అంతా కూడా చలిలో మంచు బాగా పడుతుంది ఫ్రెండ్స్. అసలు బయటికి రాకపోయినా సరే ఎంత తలకాయ నొప్పి, జలుబు చేసిందంటే అసలు ఏది తినబుద్ధి కావట్లేదు, పనే చేయబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మగపిల్లలు ఆడపిల్లలు లేరు కదా, ఎవరు చేస్తారు, ఇంకా తప్పనిసరిగా చేసుకోవాలి. వాళ్ళ కోసం కాకపోయినా నా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసమైనా రోజుకొకటన్నా ఏదో ఒకటి నేను చేసిందే పెడతాను కాబట్టి పెడుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలేమో ఎన్ని చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా లైకులు రావు. లైకులు వచ్చినా సబ్స్క్రైబులు రారు. 1000 మంది దాటాలి, నీకు 40 మంది 30 మంది కూడా అవ్వలేదు, ఏమొస్తాయి సబ్స్క్రైబులు లేకుండా నీకు అని అంటే నేను అవి అంట కొనుక్కోవాలంట ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఇలాగ ఎన్ని సంవత్సరాలు చేసినా రారంటే
లంచాలు ఇచ్చి మనం ఏం కొనుక్కుంటాం ఫ్రెండ్స్. అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఉండరు కదా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే కొనుక్కోగలుగుతారేమో, అందరూ కొనలేరు కదా ఫ్రెండ్స్. న్యాయంగా ఉండే రోజులు పోయినాయి. ఇప్పుడు ఎక్కువ డాంసారుగా చేసేది, లేదంటే తినకూడని ఆశ్చర్యం కలిగించే వంటలు, అమ్మాయి కూడా తింటారని విచిత్రంగా చూసే వంటలు, వాళ్ళు తినకపోయినా పారేయటం కోసమైనా వండి పారేసే వంటలు అలాంటివి చేసి పెట్టి మళ్ళీ ఎవరో తింటారు. ఒక అమ్మాయి తింటూ ఉంటుంది కదా, హిందూ అమ్మాయి, సాయిబుల అమ్మాయి లాగా ఉంది. సాయిబుల అమ్మాయి చాలామంది చూసే ఉంటారు. ఆ తిండిలో ఆ అమ్మాయి గిన్నీస్ బుక్ ఎక్కిందంట. అలా తింటే కనుక నీకు కూడా బాగా వస్తారు సబ్స్క్రైబర్లు అని జోక్ చేస్తారు ఫ్రెండ్స్ నా పిల్లలు. అలా తినాలంటే ఇంకా మనకు గుమ్మం పట్టకుండా అయిపోవాలి. ముందు తర్వాత సంగతి, కానీ రోజుకి 1000 రూపాయలు 2000 పెట్టుబడి పెట్టాలి ఫ్రెండ్స్. అంత పెట్టుబడి పెట్టి తిని అనారోగ్యం తెచ్చుకొని వాళ్ళ డబ్బులు ఎప్పుడు వస్తాయో రావో తెలియదు. యూట్యూబ్ 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను, పెడుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు వరకు అసలు ఎక్కడున్నామంటే వేసిన చోటే ఉన్నాను గొంగళ అన్నట్టే ఉంది. అయినా కానీ సబ్స్క్రైబర్లు ఆ దేవుడే పంపించాలి, వాళ్ళే చేయాలి, వాళ్ళే రావాలి, అప్పుడు దాకా నేను ఇంతే అని అనుకోవటమే. కానీ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చేయాలి, కానీ డబ్బులు పెట్టి కొనుక్కునే అంత కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉండరు కదా ఫ్రెండ్స్. వంట అయితే అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగుంటే ఫ్రెండ్స్ ఏదైనా సరే లంచం. యూట్యూబ్కి ఎంతో పెట్టుబడి పెడితే కానీ అవరంట. లేదంటే ఇప్పుడు ఆ ట్రెండ్లో ఉన్నారు కదా, అలా ఆయన మ్యూజిక్ కొడతా ఉంటే అలా డ్యాన్స్ చేస్తా నోటికి వచ్చిందంతా పాడేస్తూ ఉంటుంది కదా, అలాంటివి కూడా ఇది అవుతున్నాయి. అప్పుడు అలా చేసేవాళ్ళు, మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు, మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, సెల్ పట్టుకునేవాళ్ళు, తినిపించేవాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ఎటోళ్ళు ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. మన ఇష్టం కొద్దీ మనం వంట చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవరిని అనకూడదు, ఎవరిని అంటలేదు. మీరే ఇక చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా కొంచెం సంతోషపెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ తెగించి చేయలేదు. చూస్తున్నాను కరోనా. కానీ చాలామంది ఇప్పుడు ఆయన పేరేంటి, నాది నక్లీస్ గొలుసు అని పాడతారు. మొగుడు పిల్లల పౌడర్ డబ్బా పట్టుకుంటే ఈయన డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. అప్పారావు గారు ఏమో పేరు తెలియదు, గుర్తులేదు. అప్పటి నుంచి మైండ్లో ఉంది. అసలు ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, ఒక ముసలమ్మ చేసేది, చాలా బాగా చేసేది ఆమె పాత వంటలు, వెనక వాళ్ళు చేసే వంటలన్నీ చేసేది, మస్తానమ్మ గారని. ఆమె చనిపోయింది. కరోనా అప్పుడు అయ్యే చూసుకుంటా కూర్చొని వండుకొని తింటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. అప్పటి నుంచి అనిపించింది, కానీ ఇక చెయ్యాలి పెట్టాలని ఏమనిపించదా. చివరి ఆఖరికి మా తోటికోళ్ళ కూతురు, పెద్దమ్మ చెయ్యి పెద్దమ్మ, నేను పెడతాను పంపిస్తాను అని చెప్పి ఎంకరేజ్ చేసింది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఆ పిల్ల పెద్ద చదువులు చదువుకుంటుంది కాబట్టి ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇంక నా సొంతగా నాకు వచ్చినట్టు చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నా చరిత్ర. ఛానల్ పెట్టడానికి చాలా కారణాలు. ఎప్పటికి వస్తే రాని ఫ్రెండ్స్, వస్తే మీకే షేర్ చేసుకుంటాను. చాలామంది అన్న మా ఫస్ట్ జీతం వచ్చిందని, మా ఫస్ట్ శాలరీ వచ్చిందని, మాకు ఇది యూట్యూబ్ నుంచి ఇది వచ్చిందని బటన్ను అవన్నీ చూపిస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వచ్చింది. ఇలా నేను ఎప్పుడు చూపిస్తానా అనిపించింది ఫ్రెండ్స్. అంతా మీ చేతుల్లోనే ఉంది. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్లు చాలా చేస్తున్నారు, చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడి అన్నం ఒక ముద్ద తింటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు నా మైండ్ అయితే మైండ్లో లేదు. అసలు ఎంత తలనొప్పి వస్తుందంటే చెప్పలేను. అందరికీ జలుబులే ఫ్రెండ్స్. అందరికీ మాస్కులు పెట్టుకోమంటే పెట్టుకోకుండా వెళ్ళిపోతారు పిల్లలు కూడా. ఇంట్లో ఉన్న వాళ్ళమే ఇలాగుంటే బయటకు వెళ్ళే మగవాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారో. అందుకే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇవన్నీ చెప్తున్నానని ఏమనుకోమాకండి. నా మనసులో ఉన్నది మీకు షేర్ చేసుకుంటున్నాను, మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే. వంకాయ కూర అయితే ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్. ఇలా గుజ్జుగా ఉంటే బాగుంటుంది.
నీళ్ళని డ్రై అయిపోయినాయి, ఆపేసుకుంటున్నాను స్టవ్. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎలాగుందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చెప్పాను కదా, అది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.